నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఈ రోజు 3 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్న సీఎం వైఎస్ జగన్ తొలుత ఒంగోలు లోక్సభ సెగ్మెంట్ పరిధిలో పర్యటించనున్న సీఎం జగన్ ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక విధ్వంస పాలన కొనసాగుతోందని దుయ్యబట్టిన తూర్పు నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ అరాచక పాలనకు స్వస్తి పలకాలని వెల్లడి లారీ డ్రైవర్ల సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని వెల్లడించిన వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ కు అండగా నిలబడాలంటూ పిలుపు ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుంది హోల్సేల్ అండ్ రిటైల్ పూజా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ చేపట్టిన అవగాహన ర్యాలీ ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 3 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. తొలుత ఒంగోలు లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని కొండేపి నియోజకవర్గంలో పర్యటిస్తారు. టంగుటూరు బొమ్మల సెంటర్లో వైఎస్ఆర్సీపీ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక సీఎం జగన్ రాక సందర్భంగా ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. భారీగా పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు టంగుటూరుకు చేరుకుంటున్నారు. నువ్వు బచ్చా అంటున్నా మీ జగను ఈ రోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలానిది చేశాను, ఇంటింటికి మంచి చేశాను, చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ చేసిన మంచిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను బచ్చా అంటున్న మీ జగన్ను చూసి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక విధ్వంస పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ వెల్లడించారు. అరాచక పాలనకు స్వస్తి పలకాలని తూర్పు నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గంలోని రాణిగారి తోట 17వ డివిజన్ నందు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరగబోయే సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించారు. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కేశినేని చిన్నిని గెలిపించాలని కోరారు. ఒకటి కాదు 2 కాదు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, అన్ని ఇళ్లకి టూలెట్ బోర్డులు ఉన్నాయంటే 2019కు ముందు ఒక్క టూలెట్ బోర్డు కూడా ఎవరు చూసినట్టు చెప్పట్లా. అంటే ఈ 2019-24 మధ్యలో ఏం జరిగింది? ఒక అసమర్థుడైన జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల ఇక్కడ ఉపాధి లేక బతకటం భారం అయిపోయి ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోయారు. ఇప్పుడు గ్యాస్ కంపెనీ వాళ్ళు చెబుతా ఉన్నారు 1,00,000 కార్డులు గ్యాస్ కార్డులు ఇక్కడ క్యాన్సిల్ అయినాయని. అంటే 1,00,000 మంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. 1,00,000 మంది వెళ్ళటం అంటే ఇది సామాన్య విషయం కాదు. దాని ఎఫెక్టు విజయవాడ నగరం మీద భారీగా పడుతుంది. ఇవాళ విజయవాడ నగరం ఖాళీ అయ్యే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఆయనకి పరిపాలన విధానాలు తెలియక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఇటు అభివృద్ధి అనేది లేదు. నిరంతరం ప్రతి ఒక్కళ్ళు కూడా రోజువారీ ఉపాధి పొందడమే కానా కష్టంగా ఉన్నవాళ్ళు కూడా వారానికి ఒక్కరోజు కూడా పని దొరకని పరిస్థితి ఉండి మేము బాధపడుతున్నామని చెప్పే స్థితిలో ఉన్నారంటే ఈ పరిపాలన వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుస్తూ ఉంది. అంతేకాదు వ్యాపారస్తులందరూ చిన్న వ్యాపారస్తులు ఆఖరికి బుట్ట మీద జామకాయలు అమ్ముకునే అమ్మాయి కూడా నాకు బేరాలు లేవు, ఎవరి దగ్గర డబ్బులు లేవు, నాకు కొంట లేదు, నా జీవనం గడవట్లేదని ఏడిసే పరిస్థితి ఉందంటే ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దాని ఎఫెక్టు ఎంతవరకు ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతున్నారంటే దీన్ని మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
గడిచిన 5 సంవత్సరాలని గుర్తుపెట్టుకుని రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఈ జనసేన బలపరిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి కేశినేని శివనాథ్ గారిని వారికి మద్దతుగా 14వ డివిజన్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క 15వ డివిజన్లో ప్రచార కార్యక్రమం భాజపా శ్రేణులు నిర్వహిస్తున్నారు. వారికి మద్దతుగా తెలుగుదేశానికి మద్దతుగా అయితే ఈరోజు ప్రచార కార్యక్రమంలో అనూహ్య స్పందన కలిగించింది. ముఖ్యంగా మహిళల నుంచి పూర్తిగా స్పందన బాగా కనిపించింది. ఇప్పుడు ఈ యొక్క ఈరోజు పరిస్థితి చూస్తే ఈరోజు గెలుపు ఖాయమైన దిశగా ఎమ్మెల్యే గారు కనిపిస్తూ ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో పరిపాలించినటువంటి మీ పరిపాలన చూస్తే లారీ డ్రైవర్ల సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. బెంచ్ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో లారీ యజమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నవరత్నాల పథకాల ద్వారా లారీ డ్రైవర్లకు అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలు చేశారన్నారు. రానున్న రోజుల్లో లారీ డ్రైవర్లకు వాహన మిత్ర పథకంతో పాటుగా 10 లక్షల ప్రమాద బీమా వర్తింపచేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సీఎం వైఎస్ జగన్ కు మద్దతుగా నిలవాలన్నారు. వ్యక్తిగతంగా బంధువుల పరంగా వేదిక ముందు చాలా మంది పెద్దలు తెలుసు కాబట్టి ఆ చదువుతో అసోసియేషన్ సంబంధించింది, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ఈరోజు మీతో మీ అందరితో ఈరోజు మాట్లాడదామని చెప్పని వచ్చాను. ఫస్ట్ ఏదైతే అసోసియేషన్ సంబంధించింది, ఇందాకే పెద్దలందరిగా చెప్పారు పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు. ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో కూడా నేను పుట్టి పెరిగింది ఆటోనగరం, నేను ఆటోనగర్ ప్రాంతం వాడినే, నేను ఆటోనగర్ సంబంధించిన వాడిని, నాది గారు లారీ ఫీల్డ్, నేను గారు బస్సు ఫీల్డ్ అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. దానికి అనుగుణంగా మీకు ఆయనకున్న సన్నిహిత సంబంధాల ద్వారా ప్రతి ఒక్క గత 5 సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే ఈ 5 సంవత్సరాలు కానివ్వండి, ఆటోనగర్ సంబంధించి స్టిమ్యులేటర్ కానివ్వండి, లేకపోతే వివిధ ఇష్యూస్ మీద అందరి గారి పెద్దలు నాని గారిని కలుస్తాం. ఆ పనులన్నీ గారు దాదాపుగా అయ్యే విధంగా చేశారని చెప్పని మొన్న రాజా గారు చెప్పారు, అందరి గారు చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క 4.5 సంవత్సరం కాలంలో అంటే వాస్తవంగా చెప్పాలంటే నేను పెద్దలు నా నోటీసులోకి ఏం తేడా, కానీ ఎప్పుడైతే ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని హోల్సేల్ అండ్ రిటైల్ పూజా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సామారంగం చౌక్ నుంచి బయలుదేరిన ప్రదర్శన మెయిన్ బజార్, శివాలయం వీధి, కెనాల్ రోడ్డు తదితర ప్రాంతాల మీదుగా ముందుకు సాగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గోకవరపు మురళీకృష్ణ, ఎం కృష్ణారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దేశ సాధారణ ఎన్నికల్లో పౌరులందరూ లింగ, వర్ణ, కుల మతాలకు అతీతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం అండి, మేము రవికాంత్, నేను వైస్ ప్రెసిడెంట్ అండి విజయవాడ హోల్సేల్ అండ్ రిటైల్ పూజా మర్చెంట్స్ అసోసియేషన్కి. మేము ఈరోజు ఈ ఓటర్కి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఓటు అందరూ తప్పకుండా వినియోగించుకోవాలి అని చెప్పేసి విన్నవిస్తూ ప్రొసెషన్ చేస్తున్నాము. భారతదేశం అనేక 100 సంవత్సరాలు బట్టి పరాయి పీడన పాలనలో ఉండి మనం స్వాతంత్రం సంపాదించుకొని 75 సంవత్సరాలు అయినప్పటికీ మనం చాలామంది మనలో పూర్తిగా ఓటుని ఉపయోగించుకోబోతున్నారు. 1947లో మనకి స్వాతంత్రం వస్తే 52లో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత లేటెస్ట్గా 2019లో 17వ సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు 18వ సాధారణ ఎన్నికలకి వెళ్తున్నాం. ఆనాడు మన జనాభా స్వాతంత్రం వచ్చేప్పుడు 34 కోట్లు, ఇప్పుడు 144 కోట్ల దాకా సమీపంగా ఉంది. ఆ రోజున 34 కోట్లు జనాభా ఉన్నప్పుడు విద్యార్హత లిటరసీ రేటు 16%. అయినప్పటికీ ఆ రోజున ఓటింగ్ 45%. సిరం పూర్ణచంద్రరావు. ఈ ఓటు హక్కును ప్రతి వాళ్ళు వినియోగించుకునేందుకు అవకాశంగా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ ర్యాలీని మేము నిర్వహిస్తున్నాం. తప్పనిసరిగా అందరూ ఓటు హక్కును నిర్వహించుకోవాలని మా ప్రార్థన. మురళీకృష్ణ అండి, విజయవాడ హోల్సేల్ అండ్ పూజా మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈ యొక్క పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు పెట్టామంటే ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మేము చేసే ఈ కార్యక్రమం వల్ల ఏ ఒక్క ఓటర్ కూడా వినియోగించుకున్నా మాకు చాలా సత్ఫలితం ఇచ్చినట్టుగా ఆనందం వస్తుంది. అదేవిధంగా
ప్రతి వ్యక్తులు కూడా ఎక్కువ మంది కూడా సెలవు దినం వచ్చేటప్పటికి మనం ఏంటంటే సెలవు మనకి ఇచ్చారు, మనం ఎందుకులే, మనం వేయకపోయినా ఓటు ఇంకోళ్ళు వేస్తారు అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే సెలవు వేరే వాళ్ళు వేస్తారు మనకు గెలుస్తుంది అనుకున్నాం తప్ప మనం వాళ్ళని ప్రశ్నించడానికి వీలుండదు. ప్రతి ఒక్క ఓటు హక్కు కూడా విలువైనది. ఆ హక్కుని వినియోగించుకోవడం వల్ల మనం ఏంటంటే సక్రమమైన దాన్ని ఎన్నుకోవడానికి వీలు ఉంటుంది. మన దేశ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వీఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా వెల్లడించారు. గుణదల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వెంకట సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో 2350 కోట్లు అభివృద్ధి పనులు చేశామని ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే ఎక్కడ చేశారో చర్చకు రావాలన్నారు. మేము చేసింది చూపిస్తాము, మీరు చేసింది చూపించాలన్నారు. మేము చేసింది చూపిస్తాం, మీరు చేసింది చూపించాలని తెలిపారు. గద్దె రామ్మోహన్ ఓటమి ఖాయం కావడంతో పిల్ల నేతలతో విమర్శలు చేయిస్తున్నారన్నారు. పాకలు తగలబెట్టాలన్నా, కొంపలు కూల్చాలన్నా గద్దెకి మాత్రమే సాధ్యమన్నారు. అభివృద్ధిపై మార్ఫింగ్ వీడియోలు చేశామన్నా టీడీపీ నేతలకు సిగ్గు శరం ఉండాలంటూ దుయ్యబట్టారు. పట్టాభి అని ఊరకుక్క, పిచ్చి కుక్క ఏమి మాట్లాడుతుందో ఆ పిచ్చి కుక్కకి తెలియట్లా. పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది. ఎందుకంటున్నా అంటే ఈ మాట కూడా ప్రత్యేకంగా మీ అందరి సమక్షంలో మీ అందరికీ తెలిసిన విషయమే. రిటర్నింగ్ వాళ్ళు ఎవరి హ్యామ్లో పూర్తి చేశారు, ఎవరి హ్యామ్లో స్టార్ట్ చేశారు, ఇప్పుడు జరిగే రిటర్నింగ్ వాళ్ళు సహా ఎంత అయింది ఖర్చు మీ అందరికీ తెలుసు. మేము వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాం. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇవాళ పాంప్లెట్ రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రజలకు వెళ్ళిపోయింది రిటర్నింగ్ ఎవరు స్టార్ట్ చేశారో, అది ప్రజలందరికీ తెలుసు. ఈ పిచ్చి కుక్కలకి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రిటర్నింగ్ వాళ్ళు 370 కోట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన మాట వాస్తవం కాదా? పూర్తి ఏదైతే పట్టాభి కానీ, గద్దె అనురాధ గారు కానీ, మరి ఏదైతే అంశెట్టి వాసు కానీ, ఈ ముగ్గురు కూడా పదవులు లేవు. మెయిన్గా ఏంటంటే ఖాళీగా ఉండి 5 ఏళ్ళ నుంచి ఈరోజు 3 రకాల జెండాలు వేసుకుని బయటకు వచ్చారు. వీరు మా తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు డెవలప్ అవ్వలేదు, దానికి ప్రూఫ్ లేదు, మా 173 అని అంటున్నారు. నిజంగా ఇదే గద్దె అనురాధ కానీ మరి 5 ఏళ్ళు వాళ్ళు బయటికి రాలేదు కాబట్టి రోడ్ల మీదకి వచ్చేసరికి అభివృద్ధి కనపడింది. అభివృద్ధి కనపడినప్పుడు ఏం చెప్పాలి? అభివృద్ధి జరిగిందంటే అవినాష్ గారికి ఓటేస్తారు. మరి ఇవన్నీ కూడా చెప్పలేక ఇలాంటి అసత్య ప్రచారాలు. ఏం ప్రచారాలు? 173 కోట్లే చేశారంట. మరి నేనే నగర డిప్యూటీ మేయర్ని, ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మేము ఈరోజు ఎలక్షన్లో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలా. గత 3.5 ఏళ్ల నుంచి మేము ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నాం. మరి ఆమె ఏ రోజు కూడా గద్దె రామ్మోహన్ రావు గారిని ఎన్నోసార్లు సవాల్ ఇస్తాం. మా నాయకుడి దాకా కూడా అవసరంలా, మేముగా కొత్తగా ఎన్నుకున్న మా కార్పొరేటర్స్ వరకు కూడా మేము ఎన్నోసార్లు వాళ్ళకి సవాల్ విసిరాం. ఎందుకంటే కార్పొరేషన్లో మేమున్నాం. మరి మా వార్డులో ఎంతవరకు జరిగిందో మాకు దేవినేని అవినాష్ గారిని నోటుకొచ్చినట్టు అవాకులు చవాకులు పేలిన ఆ మాటల్ని, ఆ వ్యాఖ్యల్ని, ఆ అర్థం లేనటువంటి వితండవాదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తర్వాత దేవినేని అవినాష్ గారు గతంలో కూడా మీడియా సమావేశం పెట్టి రిటైనింగ్ వాళ్ళ మీద అవాస్తవాలు మాట్లాడారు, అబద్ధాలు చెప్పారు. ఈయనకి నిజాలు చెప్తే శాపం ఉందనుకుంటా ఇలాంటి వ్యాఖ్యలు. 650 కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. మేము ఆర్టీఐ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం 98 కోట్లు తీసుకొచ్చాం. ఇవన్నీ చెప్తున్నారు. మరి ఎలా వచ్చిందో, ఎట్లా వచ్చిందో ఏంటో అది మాకు తెలియదు. కానీ ఏం మ్యానిపులేట్ చేసి ఏం చేసి తీసుకొచ్చారో మాకు తెలియదు. కానీ 650 కోట్ల రూపాయలకి ఆధారాలతో సహా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు కానీ ఎల్లుండి కానీ నీ ఇష్టం వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చిన చోటుకి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే 600 చిల్లర మేము డెవలప్ చేశామని ఆల్రెడీ మేము పాంప్లెట్ కూడా రిలీజ్ చేసాం. ఈ పాంప్లెట్ చూసుకోవచ్చు. ఎందుకనంటే రిటర్నింగ్ వాళ్ళు 370 కోట్లు, కృష్ణమ్మ జలహార్ 12.50 కోట్లు, బెంజ్ సర్కిల్ దగ్గర 110 కోట్లు ఫ్లైఓవరు, అదేవిధంగా 3 సబ్ స్టేషన్లు 21 కోట్లు, అదేవిధంగా నాడు నేడు మనబడి 20 కోట్లు, మౌలిక సదుపాయాలతో పాటు 140 కోట్లు, మొత్తం 673 కోట్లుతో పాటు ఇంకా కూడా డెవలప్ చేయాల్సింది ఉంది. గద్దె రామ్మోహన్ రావు ఒకటి అడుగుతున్నాం,
మేము కార్పొరేటర్ గెలిచిన తర్వాత నువ్వు ఇచ్చిన కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకపోతే 2021లో మేము కార్పొరేటర్ గెలిచి నేను స్టాండింగ్ కమిటీకి వెళ్ళిన తర్వాత 2016, 17, 18 అప్పులు మేము తీర్చలేదా? మేము స్టాండింగ్ కమిటీలో అప్పులు తీర్చాం, కాకపోతే రికార్డు ఉంది మా దగ్గర. నువ్వు చేసిన అప్పులు మీ గవర్నమెంట్. న్యాయవాదుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతామని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి వెల్లడించారు. బెజవాడ బార్ అసోసియేషన్ ను ఆయన సందర్శించారు. బీబీఏ అధ్యక్షులు కొత్త చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి అరిగెల శివరాం ప్రసాదులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన న్యాయవాదులతో ముఖాముఖి నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందంటూ విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి పునర్నిర్మాణం, రాష్ట్రాభివృద్ధికి చేపట్టే కార్యాచరణ వివరించారు. 35 కోట్ల మందిని బీపీఎల్ నుంచి బయటకు తీసుకురావడానికి మన స్టాటిస్టిక్స్ చెబుతుంది. ప్రతి ప్రజాప్రతినిధి క్యూలో ఉన్న ఆఖరి వ్యక్తి దగ్గర వరకు వెళ్ళి వాళ్ళ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించి బయటకు తీసుకురావాలంటే వినూత్నమైన పథకాలు చేయాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అది రెగ్యులర్గా మాకు డైరెక్ట్ ఇచ్చేవారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో అది చేయడానికి 365 రోజులు చేసినా చాలా సంవత్సరాలు పట్టినట్టుంది. చాలా ఛాలెంజింగ్గా ఉంది నాకు పర్సనల్గా. డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటాం. భారతదేశంలో అనేక రాష్ట్రాలు బాగుపడి కులం, మతం ఇవన్నీ అవసరం లేదు. చేసిన వాళ్ళు ఈరోజు ఆహ్వానిస్తే రావడం జరిగింది. వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పర్టికులర్గా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పెద్దగా ఏం చెప్పలేదు వాళ్ళు. ఇక్కడ జనరల్ సమస్యలు చెప్పారు, అవి విన్నాను. తర్వాత ఓటు హక్కుని సద్వినియోగపరచుకోండి అని మాత్రం చెప్పడం జరిగింది. జగన్ పాలనతోనే అందరికీ మేలు చేకూరిందని కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 52వ డివిజన్ ఇన్ఛార్జ్ తంగెళ్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో కేశినేని నాని పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ల విజయాన్ని కాంక్షిస్తూ కేశినేని శ్వేత కొత్తపేట 52వ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. కొండ ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ అందించిన మేలును వివరించి రానున్న ఎన్నికల్లో అండగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ డివిజన్లో ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ని ఇప్పుడే దర్శించుకున్నాము. ఈ వేణుగోపాల స్వామి గుడి ఇదివరకు ఎండోమెంట్స్ కింద ఉండేది. కానీ యాదవ సంఘం రిక్వెస్ట్ మేరకు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ టెంపుల్ని ఎండోమెంట్స్ నుంచి తీసి యాదవ సంఘంకి ప్రైవేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ₹1 కోటి డెవలప్మెంట్కి కూడా మన ప్రభుత్వం తరపున ఇవ్వడం జరిగింది. యాదవ కమ్యూనిటీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ని ఈరోజు దర్శించుకుని అలాగే గడప గడప ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం వల్ల ఈరోజు మాకు అందరికీ కూడా ఆయన ఒక పెద్ద దిక్కులాగా అయ్యారు. మా కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఒక ఇంటి పెద్దలాగా భావిస్తున్నారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మీరు చూసుకుంటే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా కొన్ని పాయింట్స్ అమ్మఒడి ఇప్పుడు 17,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఏదంటే మన అక్క చెల్లెలకి వాళ్ళ పిల్లల్ని బడికి పంపించుకోవడానికి ఒక భరోసాగా ఇది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు చూసుకుంటే చేయూత కూడా ఇప్పుడు 1,50,000కి పెంచడం జరిగింది. కాపు నేస్తం జక్కంబుల్లో ఇల్లులు కూడా ఇప్పించాము. అలాగే జక్కంబుల్లో దాదాపు వెలగలేరులో దాదాపు 4-5 ట్రిప్పులు దాదాపు ఒక 1000 మందిని తీసుకెళ్ళి ఎలా కన్స్ట్రక్షన్ చేస్తాం వల్ల లబ్ధిదారులకు చూపించాము. ఇలా చూసుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి చేసాం, ఎంతో కష్టపడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే ఆ మాట తప్పరు. అటువంటి నాయకుడు మళ్ళీ కావాలని చెప్పని ఈ రోజున ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఆడపిల్లలకి అక్క చెల్లెమ్మలకి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పని నిరంతరం పాటుపడుతూ వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళని వెనకబడకూడదని చెప్పని ప్రతి విషయంలో కూడా డబల్ చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళ అభివృద్ధి కోసం. మరి అటువంటి నాయకుడు కావాలి. అదే ఇల్లులు, అదే పట్టాలు, అదే ఇల్లులు మళ్ళీ గృహప్రవేశం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే చేయగలరు. ఈ దొంగ మాటలు, ఈ యొక్క మాయ మాటలు ఈ చంద్రబాబు నాయుడు. బొడమేరు మధ్యకట్టలో స్థానిక కార్పొరేటర్ BHSV జానారెడ్డి వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొడమేరు మధ్యకట్టలో త్రాగునీరు సరఫరా చేశామని, రోడ్లు వేశామని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశామంటూ గుర్తు చేశారు. కాలువగట్ల వాసులకు అండగా ఉంటామని, ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నానీళ్లను అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అన్నీ ఇక్కడ జానారెడ్డి గారు వచ్చాకే వారు చాలా పర్సనల్గా తీసుకొని ఇక్కడ ఇవన్నీ వేయించడం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా పట్టించుకొని టీడీపీ పార్టీ మాకు ఒక అవకాశం వచ్చిందని చెప్పి మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము. వారు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. అలాగే ఎప్పుడు కూడా దీన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసిన పరిస్థితి. 2014 నుంచి 19 వరకు వారు ఇక్కడ ప్రాతిపద్యం వహించినా కూడా వారు కంప్లీట్గా దీన్ని ఇగ్నోర్ చేశారు. మరి ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చాక వారు కూడా ఈ 90 రోజుల్లో ఎన్నో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు. చిన్న చిన్న ఏమున్నా కూడా వారు వెంటనే పరిష్కరించి మరి పెద్ద పెద్ద ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఇప్పుడు వెంటనే సార్ట్అవుట్ కానీ ఇష్యూస్ ఏమైనా ఉంటే తప్పకుండా వారు గెలిచాక వాటిని వచ్చిన వెంటనే వారు పూర్తి చేస్తారని చెప్పి కూడా ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఈరోజు మనం చూసినట్టయితే మధురానగర్ ఆర్యూబీ కూడా ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇది గత ఎమ్మెల్యే గారు మల్లాది విషయంలో ఓటాడిగా హక్కు మా ఒక్కరికే ఉందనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఈ కాలనీ అభివృద్ధికి 23 కోట్ల రూపాయలు రోడ్లకు కానీ, డ్రైనేజీకి కానీ, వాటర్ లైన్స్కి కానీ పనికి కేటాయించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందే. ముఖ్యంగా పాత ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు వచ్చిన పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా అభివృద్ధిలో మేము ఈ పని చేసాం, ఓటు మాకు వేయండి అని అడిగే దాంట్లో మేమే ముందుంటాం. గత ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు చేసి కాలనీ అభివృద్ధిని ఎంతవరకు తీసుకొచ్చారనేది ఇక్కడ స్థానికులకు తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం స్థానికులందరికీ కూడా, మేము అభివృద్ధి చేశాం కాబట్టి మాకు ఓటు వేయమని. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నగరంలో ఘనంగా జరిగాయి. స్థానిక సంగీత కళాశాల హనుమంతరాయ గ్రంథాలయంలో భారతీయ నృత్య రీతులైన కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, మోహిని ఘట్టం, జానపద నృత్యాలను నాట్య గురువుల ఆధ్వర్యంలో కళాకారులతో పాటుగా చిన్నారులు నేత్ర పర్వంగా ప్రదర్శించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య కళాశాలలో సంగీత కళాశాల అధ్యాపకులు భాగవతుల సౌమ్య, సిహెచ్ అజయ్ కుమార్ బృందం భరతనాట్యం, కూచిపూడి సంప్రదాయంలో పలు అంశాలను ప్రదర్శించారు. నా పేరు విష్ణుభట్ల కృష్ణవేణి, ఈ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను, FSC. ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల ప్రభుత్వం వారి ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మా కళాశాలలో శ్రీమతి అలుమేలు మంగ తయారు గారికి సన్మానము, అలాగే మేము ఆహ్వానించిన వెంటనే ముఖ్య అతిథిగా ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ పి ఉమామహేశ్వర పాత్రుడు గారికి వారిద్దరికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. ఈరోజు మా కళాశాల కూచిపూడి విభాగము మరియు భరతనాట్య విభాగము లెక్చరర్స్ అయిన సిహెచ్ అజయ్ కుమార్ గారి శిష్యులు మరియు శ్రీమతి భాగవతుల సౌమ్య గారి శిష్యులచే ఈనాటి కార్యక్రమం అంతా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది చిన్నారులు కళాశాల విద్యార్థులు ఘంటసాల ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో ఈరోజు ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా నాట్య విభాగంలో నేను అలువేలు మంగ భరతనాట్యం ఇక్కడ స్టూడెంట్ని కూడా ఇదివరకు 50 సంవత్సరాల క్రితం ఇక్కడ నేను నేర్చుకోవడం జరిగింది. ఇదే కాలేజీలో నాకు ఇప్పుడు సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉంది. ప్రిన్సిపల్ కృష్ణవేణి గారికి, అలాగే మా తోటి కళాకారులు అజయ్ కుమార్ గారికి, సౌమ్యకి మరియు ఉమామహేశ్వర పాత్రుడు గారికి నా ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలు అంటే దరిదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచ నృత్య దినోత్సవం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం మన సంగీత నృత్య కళాశాల వారు ఇంత వైభవంగా నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మనకి నాట్యోత్పత్తి గురించి చెప్తే 4 వేదాలకి సారంగా పంచమ వేదంగా నాట్యాన్ని సృష్టించారట. ఈ వేదం యొక్క పంచమ వేదం యొక్క విశిష్టత ఏంటంటే అన్ని వేదాలు వినపడతాయి, కానీ ఇది వినడానికి కనడానికి కూడా వీలుగా ఉండేలా బ్రహ్మ సృష్టించాడని చెప్తారు. ఈ నృత్యం సమాహార కళగా ఉంది. ఈ నృత్యాన్ని ఇప్పుడు ఇక్కడి చిన్నారులు చాలా అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సభకు నన్ను పిలిచినందుకు గాను ముందుగా మా ప్రిన్సిపల్ గారు కృష్ణవేణి గారికి, అలాగే మా సోదరి సమాను భాషా సాంస్కృతిక శాఖ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకున్నాము.
ఈ దినోత్సవం ఈరోజు వైవిధ్యంగా మా కళాశాల ప్రాంగణంలో మా ప్రిన్సిపల్ గారు స్టాఫ్ అందరూ సమక్షంలో కూచిపూడి భరతనాట్య విభాగాల్లో విద్యార్థులందరూ తమ నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అలివేలు మంగమ్మ గారిని సత్కరించుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాగే ఉభయనాట్య విశారద శ్రీ ఉమామహేశ్వర పాత్ర గారు వచ్చి పిల్లలందరికీ నాట్యం గురించి మెలకువలు మంచి సందేశాన్ని ఇచ్చారు. వారందరికీ అందరికీ అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు. నేను ప్రభుత్వ ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో భరతనాట్య సిబ్బందిగా వర్క్ చేస్తున్నాను. ఇటువంటి నృత్య దినోత్సవం సందర్భంగా మేము ఈ కళాశాల తరఫున ఈ నృత్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో చాలా సంతోషంగా ఉంది. ఇటువంటివి ఇంకా మరెన్నో. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఈ రోజు 3 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్న సీఎం వైఎస్ జగన్. తొలుత ఒంగోలు లోక్సభ సెగ్మెంట్ పరిధిలో పర్యటించనున్న సీఎం జగన్. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక విధ్వంస పాలన కొనసాగుతోందని దుయ్యబట్టిన తూర్పు నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్. అరాచక పాలనకు స్వస్తి పలకాలని వెల్లడి. లారీ డ్రైవర్ల సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని వెల్లడించిన వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ కు అండగా నిలబడాలంటూ పిలుపు. ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుంది. హోల్సేల్ అండ్ రిటైల్ పూజా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ చేపట్టిన అవగాహన ర్యాలీ. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.